2014 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అధికార పక్షం వాళ్ళు కూడా నోర్లు వెళ్ళబెట్టుకొని చూసేవాళ్ళు. తన మీద ఎన్ని విమర్శలు చేసినా నిలబడి అందరికీ ఒక్కడే సమాధానం చెప్పేవాడు. ఎక్కడా మాట దొరలకుండా ప్రతి ఆరోపణకు ఆయన సమాధానం చెప్పేవాడు. మీడియాతో కూడా ఆయన మీడియా వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేవారు. జగన్ మీడియా సమావేశం అంటే అందరూ ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి 2019లో చివరి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అంతే. ఆ తర్వాత ఆయన ఓడిపోయే వరకు మీడియా సమావేశం అన్న మాటే లేదు. బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడిందే మాట్లాడేవారు. ప్రతి సభలోనూ ఒకటే స్క్రిప్ట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు బాగలేవన్న అభిప్రాయం ప్రతి వైసీపీ నాయకుడిలోనూ ఉండేది. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం ఉండేది కాదు. ఆ ధైర్యము ఎవరికీ ఉండేది కాదు. సరే, అధికారంలో ఉన్నారు కాబట్టి సమాధానాలు చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అధికారంలో లేరు. అయినప్పటికీ ఆయన తీరు అలానే ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన 5 మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి సమావేశంలోనూ జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతున్నారు. మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం లేదు. ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పరని ఆయన వెనుకున్న వారికి బాగా తెలుసు. అందుకే ఆయన మాట్లాడాల్సింది మాట్లాడిన తర్వాత మీడియా ప్రశ్నలు వినపడకోకుండా జై జగన్ అని గట్టిగా నినాదాలు చేస్తున్నారంటూ అధికారంలో ఉన్న పార్టీ హేళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, మీడియా అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇంకా అసెంబ్లీలో ఏం ప్రశ్నిస్తారు అంటూ అధికార పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. నిజానికి టీడీపీ ఆరోపిస్తుంది కూడా నిజమే అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి మీడియా సమావేశంలోనూ ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతున్నారు. మీడియా వారు అడుగుతున్న ప్రశ్నకు ఆయన సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న ప్రశ్న అయితే వ్యక్తం అవుతుంది. సో చూడాలి మరి, ఇలానే ఈ 5 ఏళ్ళు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడి వెళ్ళిపోతారా, లేదా నిలబడి ప్రశ్నలకి సమాధానం చెప్తారా అన్నది.